వేల్ కల్పన. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ ఇల్లాలు. ఈరోజు సొరకాయ కూర చేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇది మా పిల్లల బాక్స్లో పెడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలకి సపరేట్ మాకు సపరేట్ ఏం కాదు. నేను పొద్దున్నే వంట చేసేస్తాను. ఇంట్లోకి మాకు పిల్లల బాక్స్లోకి కలిపి వంట చేసేస్తాను. చాలామంది బీరకాయ సొరకాయ ఇలాంటివి తినరు. కానీ ఈ సొరకాయ కర్రీ చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు నేను చేస్తున్నట్టు చూసి చేయండి. ఫస్ట్ సొరకాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని కుక్కర్లో వేసేసి కొంచెం చిటికెడు పసుపు వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చక్కగా సొరకాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని ఉడకనివ్వండి. ఓకేనా. పిల్లలకి సపరేట్గా మనకి సపరేట్గా వంటగదిలో ఎంతసేపు నుంచుని వంటలు చేస్తూనే ఉండాలి రోజంతా. అలా కాకుండా పిల్లలకి కూడా మనం రోజు తినే కూరగాయలు అలవాటు చేసామనుకోండి, మనకి కిచెన్లో కొంచెం పని తగ్గుతుంది. అదే పిల్లలకి సపరేట్గా మళ్ళీ ఫ్రైడ్ రైస్లని ఆ రైస్లని ఈ రైస్లని చేసుకోవచ్చు, అప్పుడప్పుడు చేసుకోవచ్చు, అప్పుడప్పుడు పెట్టచ్చు. కానీ రోజు వంటలు రకరకాల వంటలు చేసి పెట్టాలంటే ఎలా కుదురుతుంది మామూలుగా ఇంట్లో పనులన్నీ చేసుకునే ఒక హౌస్ వైఫ్కి. అందుకని మనం తినే కర్రీస్ పిల్లలు తినే కర్రీస్ సపరేట్ కాకుండా సేమ్ కర్రీస్ వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు నేను మంచి మంచి వీడియోస్ చేసి మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను. నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఇంకా ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఒక మంచి టెక్నిక్ ఉంది. ఇలా తాలింపు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నార్మల్గా మనం తాలింపు వేసుకుంటాం అంటే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా తాలింపు దినుసులు వేసుకుంటాం. అలాగే ఇవన్నీ వేగాక మనం తాలింపులోనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాం అనుకోండి, తాలింపు ఎంత టేస్టీగా స్మెల్ వస్తుందో ఆ కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలా ఉప్పు, కారం, పసుపు తాలింపులో వేసుకునేటప్పుడు జాగ్రత్త, తాలింపు తొందరగా మాడిపోతుంది. కారం వేయంగానే స్టవ్ కట్టేసేయండి. ఆనియన్స్ ఇవన్నీ వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని స్టవ్ కట్టేసుకోండి. మనం చేసే ఈ నార్మల్ వంటల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మనం రోజువారీ చేసే వంటలు కూడా చాలా టేస్టీగా వస్తాయి. రెగ్యులర్గా కూరగాయలు వండుకుంటే టేస్ట్గా ఉండవేమో అనుకుంటారు చాలామంది. కానీ అవి వండుకునే విధంగా వండుకుంటే మాత్రం నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్ ఫుడ్సే, వెజిటేరియన్ కర్రీసే చాలా బాగుంటాయి. అయినా పిల్లలకి నాన్ వెజ్ లేకుండా అసలు చాలామంది పిల్లలు తినలేరు ఫుడ్. ఏదో ఒక నాన్ వెజ్ ఉండాలి. అదే ఇలా వెజ్ని టేస్టీగా చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి పిల్లలైనా కూడా వెజిటేరియన్ ఫుడ్స్, వెజిటేరియన్ కర్రీస్ కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే నేను చేసే కర్రీస్, వెజిటేరియన్ కర్రీస్ చాలా ఇష్టంగా తింటారు. ప్రతి వెజిటేబుల్ తింటారు మా పిల్లలు. ఇంకా కర్రీకి తాలింపు తీసి పక్కన పెట్టేశాను. అంటే సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇంకా ఉడకలేదన్నమాట. సో ఈలోపు ఉప్మా వేసేసాను. బాక్స్లో ఉప్మా పెట్టినా తింటారు, ఏది పెట్టినా తినేస్తారు పిల్లలు. ఉప్మాతో పాటు మా అమ్మ చేసిన వడియాలు వేయించి పెడుతున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ అమ్మ చేసిన వడియాలు మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. నేను కూడా నేర్చుకున్నాను వడియాలు అమ్మ దగ్గర నుంచి, చక్కగా పెట్టుకుంటాను. కానీ ఈ సమ్మర్లో నాకు హెల్త్ సపోర్ట్ చేయలేదు, సమ్మర్లో పెట్టుకోలేకపోయాను. సో అమ్మ దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను వడియాలు. రకరకాల వడియాలు చేస్తుంది అమ్మ. బియ్యం రవ్వతో వడియాలు చేసింది, ఆ వీడియో చేశాను. మీకు ఎవరికైనా ఈజీగా వడియాలు ఎలా పెట్టుకోవాలో తెలవాలి అంటే ఆ వీడియో చూడండి. చాలా ఈజీ అనమాట. అన్నం వండటం వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వడియాలు పెట్టేసుకుంటారు. ఇంకా తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇంకా సొరకాయ ముక్కలు, టమాటో ముక్కలు ఉడికేలోపు ఉప్మా కూడా అయిపోయిందనమాట. ఇంకా పిల్లలకి ఇంట్లో ఏమీ బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు. పెద్దోడు 7:30 కల్లా వెళ్ళిపోతాడు. సో స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు పిల్లలిద్దరు. సో అందుకని ఇలా బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ గబగబా గబగబా మార్నింగే ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఉడికిన సొరకాయ ముక్కల్ని జస్ట్ పైన ఊరికినే అలా కొంచెం క్రష్ చేసుకోండి. మీకు ఇంకా పేస్ట్‌లాగా కావాలంటే పేస్ట్‌లాగా క్రష్ చేసుకోవచ్చు. మా పిల్లలు ముక్కలు ముక్కలుగా ఇష్టంగానే తింటారు. సో నేను అలాగే తాలింపులో వేసేస్తున్నాను అనమాట. ఈ పొద్దున్నే వంట అయిపోతే అసలు ఆ రోజంతా వంట ఉండదు చూసారు. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్నే వంట అయితే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళనవసరంలా. ఏమంటారు? కమెంట్ చేయండి మీరు. సొరకాయ ముక్కలు తాలింపులో వేసేసుకున్న ఒక 10 నిమిషాలు ఆ తాలింపులో అలా ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో బెల్లం యాడ్ చేయండి.
పిల్లలు ఇష్టంగా చాలా ఇష్టంగా తినడానికి కారణం ఈ బెల్లం. చక్కగా బెల్లం యాడ్ చేశారనుకోండి, తీయగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది టేస్ట్. సొరకాయ కూర టమాటోలు కూడా వేసాం కదా, ఇవన్నీ కలిసి చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇంకా మన టేస్టీ సొరకాయ కర్రీ, యమ్మీ సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. పిల్లలు ఇంకా లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇంకా మా పిల్లలకి కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను. అదిగోండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంది చూడండి, జ్యూసీగా. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా. ఇంక ఇప్పుడు మా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తాను అనమాట. మా మిస్ అమ్మ చూసారా, డైలీ రొటీన్ అనమాట. మిస్ అమ్మగాడు మాకన్నా ముందు లేచిపోయి మాతో పాటే వాళ్ళ డాడీతో ఆడుతుంది పాపం. అక్కడ తను నాకు ఆ కొమ్మ, డైనింగ్ టేబుల్ మీద మొక్కలు ఉంటాయి, ఆ మొక్కలు అడ్డం వచ్చేసాయి. పొద్దున్నే లేసాక దాంతో కొంతసేపు ఆడకపోతే ఆ రోజంతా ఇంకా గడవదనమాట. లెగటమే దాది ఆడే మూడ్లో ఉంటుంది. పొద్దున్నే పిల్లలు వెళ్ళే టైంలో హడావిడిగా ఉంటాం కదా, అయినా కూడా మా వెనకాల తోకలాగా తిరుగుతుంది అనమాట. వెనకాల ఉండటం, మేము ఎటు వెళ్తే అటు మా వారి వెనకాల, నా వెనకాల తిరుగుతూ ఉంటుంది పిల్లల వెనకాల. ఎందుకంటే పెద్దోడు పాలు తాగుతూ బిస్కెట్స్ తింటానమ్మా అని చెప్పాడు. సరేలే అని చెప్పి ఒక 2 బిస్కెట్స్ పాలు ఇచ్చేసాను. ఆ బిస్కెట్స్ కోసం దాని వేషాలు చూడండి, ఇంకా వాడి దగ్గరే కూర్చుని ఉంటుంది అనమాట. వాడి దగ్గరే కూర్చుంటుంది, వాడినే కాకవాడుతూ ఉంటుంది, బిస్కెట్స్ కోసం కాకవాడుతూ ఉంటుంది. ఇంకా మా పెద్ద బాబు 7:30 కల్లా రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు. 7:30 కల్లా మా చిన్న బాబు కూడా లేచిపోతాడు అనమాట. వాడు కరెక్ట్గా బయలుదేరే టైంకి వాడు లేచి, ఇంకా ఫస్ట్ టర్మ్ అయిపోయింది. పెద్దోడు కొంచెం పెద్దగా అయిపోయాడు కాబట్టి వాడినేమి రెడీ చేయని అవసరం లేదు. వాడే నేర్చేసుకున్నాడు, మొత్తం రెడీ చేసుకుని వాడే షూ వేసుకోవడం అన్నీ వాడే చేసేసుకుంటాడు, వాడే రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు. ఇది చిన్నోడు మాత్రం ఎన్ని వేషాలు వేస్తాడంటే, ఇంకా నిద్రలోంచి లెగిసొచ్చి సోఫా మీద ఒక 10 నిమిషాలు, ఇంకా బెడ్ మీద ఒక 10 నిమిషాలు పడుకుంటాడు. ఇంకా మిస్ అమ్మ వాడిని చాలా ఇచ్చేస్తుంది అనమాట, చిన్నోడిని. వాడిని లేపడానికి ట్రై చేస్తుంది, లేకపోతే అరుస్తుంది. వాడు చూడండి మళ్ళీ ఇంకా ఫుల్ నిద్రలోకి వెళ్ళిపోయాడు అనమాట. వాడిని నిద్ర లేపడానికి మా ఇద్దరికి తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. అంత మారం చేస్తాడు. వాడికి తోడు మిస్ అమ్మ, ఇద్దరు కలిసి ఎంత అల్లరి చేస్తారో. ఏమి చూడండి ఎంత కామ్గా ఉందో. ఈలోపు మా వాడు చూడండి ఎక్కడ నిద్రపోయాడు. మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళిపోయి మళ్ళీ పడుకుని పోయాడు. చూడండి ఎంత డీప్ స్లీప్కి వెళ్ళిపోయాడు. లెగిసిన గంట సేపు తర్వాత కానీ రెడీ అవ్వడు. ఇంకా వాడు కూడా బ్రష్ చేసేసుకుని పాలు బిస్కెట్ తినేసిన తర్వాత వాడికి స్నానం చేపిస్తాను. ఎందుకంటే యూనిఫామ్ నిండా వేసేసుకుంటాడు అనమాట, చిన్నోడు కదా, యూనిఫామ్ అంతా పాడు చేసేసుకుంటాడేమో అని చెప్పి బ్రష్ చేయించి వాష్రూమ్కి అది వెళ్ళేసాక నీట్గా పాలు బిస్కెట్ ఇచ్చేస్తాను. ఇంకా వాళ్ళ ఇష్టం, మార్నింగే స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ తింటారు కాబట్టి లైట్గా కొంచెం పాలు, ఒక 2 బిస్కెట్స్ అలా ఇచ్చేస్తాను. ఒక్కొక్కసారి జామ కూడా ఇస్తాను అనమాట. ఇంకా వాళ్ళకి నచ్చినట్టే బాక్సులు పెట్టాలి కదా, ఏది ఎందులో పెట్టాలి నాన్న అని అడుగుతుంటే, ఇందులో పెట్టు మమ్మీ, అందులో పెట్టు మమ్మీ అని చెప్తూ ఉంటాడు అనమాట. ఇవి పెద్దోడు 7:30కి వెళ్తే చిన్నోడు 8:30కి వెళ్తాడు. ఇద్దరు టైమింగ్స్ మార్నింగ్ టైంలో డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఈవినింగ్ టైంలో ఒకేసారి వచ్చేస్తారు. కానీ స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ఇలా 3 బాక్సులు పెట్టాలన్నమాట పిల్లలకి. వాళ్ళు స్కూళ్ళకి తినడానికి వెళ్తారో చదువుకోవడానికి వెళ్తారో అస్సలు అర్థం కాదు. అయినా మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇట్లా ఇంట్లోనే ఈజీగా చక్కగా మంచి రెసిపీస్ చేసేసి మాకు వాళ్ళకి సేమ్ వండుకుని పంపించేస్తాము. ఇంకా బ్యాగ్స్, బుక్స్ అవన్నీ సదిరేసుకోవాలి. పెద్దోడేమో వాడంతటి వాడే చేసేసుకుంటాడు. నేనేమో ఈ బుక్స్, బ్యాగ్స్, పెన్సిల్ బాక్స్, బాటిల్, ఆ పెన్సిల్ ఎరేజర్ ఉందా, అన్ని బుక్స్ ఉన్నాయా అని చెక్ చేసుకుని కానీ పెట్టాలి. ఈలోపు మిస్ అమ్మకి వాళ్ళ నాన్న ఏదో చిన్న స్నాక్ ఇచ్చారన్నమాట, దాన్ని కానిచ్చేస్తుంది. మా బుట్టోడు కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయాడు. ఇంకా పాలు బిస్కెట్ తినంగానే స్నానం చేయించేసాను. వాడికి సాక్స్లు వేస్తుంటే చూడండి, చిన్నోడిని ప్యాంపర్ చేస్తుంటే ఆ మిస్ అమ్మ మాత్రం అసలు ఎంత కుళ్ళుకుంటుందంటే దాన్ని కూడా ప్యాంపర్ చేయమని ఎక్కేస్తుంది ముందు.
అందుకనే మధ్య మధ్యలో అమ్మాయి గారిని మురుసుకుంటూ ఉంటే దానికి కొంచెం సాటిస్ఫై అవుతుందనమాట. ఎక్కడికెళ్తే అక్కడికెళ్ళి కూర్చుంటది వచ్చి. ఇంకా మా పొట్టి బుడంకాయ గాడు షూజు, సాక్సు అన్నీ వేయాలి. చక్కగా తల దువ్వాలి. సరేలేండి ఇంకా చిన్న పిల్లోడే కదా చేయొచ్చు. కానీ ఇంట్లో పనులు చేసుకుని పిల్లల్ని ఇలా పెంచి పంపించాలంటే చాలా ఓపిక కావాలి ఒక హౌస్ వైఫ్‌కి. చాలామంది హస్బెండ్స్ కూడా కనీసం హెల్ప్ చేయరు. కానీ మా వారు నాకు మంచిగా హెల్ప్ చేస్తారు. ఇందాక వాడు బట్టలు ఐరన్ చేశారు. కిందకి తీసుకెళ్ళి బస్ ఎక్కించేస్తారనమాట. నాకు ఒక్కొక్కసారి హెల్త్ బాగోకపోయినా పీరియడ్ వచ్చినా మా వారు పొద్దున్నే లేసి వంట చేసి పిల్లలకి బాక్స్ పెట్టేస్తారు. ఒకవేళ వీడియో ఎవరైనా జెంట్స్ చూస్తున్నట్టయితే మీ వైఫ్‌కి హెల్ప్ చేయండి దయచేసి. ఇంకా మిస్ అమ్మ చూడండి ఎన్ని నాటీ పనులు చేస్తదో పిల్లలు వెళ్ళేటప్పుడు. నార్మల్‌గా అయితే నేను బయటికి రా అంటేనే వస్తది. ఆ రోజు అసల ఎలా పరిగెత్తుకుంటా లిఫ్ట్‌లోకి వెళ్ళిపోయిందంటే, నేను కూడా వెళ్తా స్కూల్‌కి అన్నట్టు. ఇంకా చూడండి ఇంక లోపలికి పదవే దొంగ రాస్కలంటే పైకెళ్ళిపోయింది. యాక్చువల్‌గా పిల్లలు వెళ్ళిపోయాక దాన్ని తీసుకొస్తాను పైకి. ఈలోపే దానికి ఆగక ఎంత పరిగెత్తుకుంటా పైకొచ్చి ఎలా ఆడుతుందో చూడండి. యాక్చువల్‌గా పైన ఎవ్వరు లేకపోతే గేట్‌కి లాకేసేసి దాన్ని వదిలేస్తాను. ఇంక దాని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటదనమాట. ఇంక మా వారు పుట్టి బాబుని బస్ ఎక్కించేసారనమాట. అదిగోండి నేను పైన ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి వీడియో తీస్తున్నాను. కింద నుంచి అందుకే వాళ్ళంతా చిన్న చిన్నగా కనిపిస్తున్నారనమాట. ఇంక ఈవినింగ్ అయ్యాక వాళ్ళొచ్చినప్పుడు దాని రియాక్షన్ చూడండి మిస్ అమ్మది. ఎన్నో సంవత్సరాల కింద చూడకుండా ఉంటారు చూడండి. అలా బిహేవ్ చేస్తది. పాపం దాని ప్రేమ అంతే. ఇంకా పప్పీస్‌కి మేము గూడా ఒక 10 మినిట్స్ కనిపించకుండా బయటికెళ్ళి వచ్చామనుకోండి, మమ్మీ, మమ్మీ, మమ్మీ అనుకుంటా దానికి ప్రేమ చూపిస్తూనే ఉంటది. ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తది. అది చూడండి డోర్ తీసే వరకు ఎట్లా వెయిట్ చేసి ఇంక డోర్ తీసాక వాళ్ళ మీదకి ఎలా ఎగురుతదో. అండ్ ఇది ఈరోజు వీడియో అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ నచ్చకపోయినా మీరు కమెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో ఏంటో నాకు తెలియాలి ప్లీజ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ నేను టెర్రస్ గార్డెన్ వీడియోస్ కూడా చేస్తాను, మీకు చూపిస్తాను. మా అపార్ట్మెంట్లోనే పైన నేను మొక్కలు కూడా పెంచుకుంటాను. సో ఆ వీడియోస్ కూడా మీకు ముందులో వస్తాయి. అండ్ పాత వీడియోస్లో కూడా ఉన్నాయి, మీరు కావాలంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇది ఈరోజు వీడియో అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వెనకల్పిన ఆల్ రౌండర్ ఇల్లాలు. బాయ్.